తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తారీఖు వరకు తులారాశి వారికి సర్వత్రా కార్యానుకూలత. అలాగే ఏ విషయంలో అయినా సరే ఆచితూచి మాట్లాడడం అనేది మంచిది. సప్తమ రవి బుధుల ప్రభావం వలన కూడా మంచి అవకాశాలు చేజిక్కించుకుంటారు. భాగ్యగురుడి ప్రభావం వలన సత్కర్మలు నిర్వహిస్తారు. అలాగే అష్టమ శుక్రుడి ప్రభావం వలన కొంతపాటి భార్యాభర్తల మధ్యలో కానీ లేదా ఏదో ఒక మనోవేదన, అంటే అసంతృప్తి ధోరణి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చాలా కోపం, అహంభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వీటన్నింటికి దూరంగా ఉండండి. ఉష్ణబాధలు ఉంటాయి. ఈ ఉష్ణబాధలను అధిగమించడానికి తెల్ల బొబ్బర్లని శుక్రవారం నాడు అమ్మవారికి నివేదన చెయ్యండి. శని కుజుల ప్రభావం వలన కొంత షష్ఠస్థానంలో కూడా ఉష్ణబాధలు, చర్మ సంబంధిత ఇబ్బందులు ఉంటాయి. కోర్టు సమస్యలు ఒక కొలిక్కి రాలేదు ఇంకానని ఒక ఇబ్బందితో మీరు సతమతమవుతూ ఉంటారు. అవి కూడా మీరు అధిగమించడానికి సకల ప్రయత్నాలు చేస్తారు కానీ ఈ వారం అవి అనుకూలించే అవకాశం అయితే ఏం లేదు. పంచమరాహు ప్రభావం వలన పిల్లలతో వాగ్వాదాలు, పిల్లలకి సంబంధించిన ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా అవ్వడంతో కొంత అసహనానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. సర్వకార్యానుకూలత, సర్వసిద్ధి కొరకు అమ్మవారి పూజల్ని చేసుకోవడం అనేది మంచిది.